శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగార్ తెలుగు సినిమా దర్శకుడిగా, నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన తెలుగులో దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించారు. 2013లో వచ్చిన ఏప్రిల్ ఫుల్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. నిజానికి శ్రీకాంత్ అయ్యంగార్ తన చిత్రాల కంటే కూడా కొన్నిసార్లు అతి ఓవర్ యాక్షన్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంట్రవర్సీ మాటలతో ఈయన చేసే వ్యాఖ్యలు నెగటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్టేజ్ ఎక్కితే మీడియా ముందు హద్దులు దాటి మాట్లాడటం, నోటికి హద్దు అదుపు లేనట్టుగా వాగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నాం అనే స్పృహ కూడా ఆయనలో ఉండదేమో అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనికి తోడు గతంలో అనన్య నాగళ్ల లీడ్ రోల్లో వచ్చిన పొట్టేల్ సక్సెస్ మీట్లో శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం నిజంగా స్పృహలోనే ఉన్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. ముఖ్యంగా రివ్యూవర్లు నెగటివ్గా రాస్తారని మేకర్లు, నటీనటులు అప్పుడప్పుడు కౌంటర్లు వేయటం సహజం. ఎంతో కష్టపడి తీసిన సినిమాకు నెగటివ్ రివ్యూ ఇస్తే బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళు కౌంటర్లు వేయటంలో తప్పలేదు. కానీ తమ సినిమాకు నెగటివ్ ఇచ్చారని బండబూతులు తిట్టడం, నీచంగా మాట్లాడటం ఏమాత్రం తగదు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ వాడిన పదజాలం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో శ్రీకాంత్ క్షమాపణలు చెప్పాలని కోరగా దిగి వచ్చిన ఈయన క్షమాపణలు కూడా తెలియజేశారు. అలా ఎప్పుడూ కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలిచే ఈయన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో పంచుకుంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే ఈయన తాజాగా అభిమానులకు శుభవార్త అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో అందరికీ నమస్తే, ఒక శుభవార్త మీకోసం, ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ న్యూస్తో మీ ముందుకొచ్చాను. మరో 4 నెలలు నేను ఇన్స్టాగ్రామ్లో కనిపించను. వ్యక్తిగత కారణాల వల్లే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉండబోతున్నాను. బాయ్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు శ్రీకాంత్. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వ్యక్తిగత కారణాలతో ఇన్స్టాగ్రామ్కి దూరమవుతున్నానని చెప్పడంతో అసలేమైందో తెలుసుకోవటానికి అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. మరి మరో 4 నెలల వరకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయను అని చెబుతున్న శ్రీకాంత్ అయ్యంగార్ మాట మీద నిలబడతారా అనే విషయం కూడా ఇప్పుడు వైరల్గా మారింది.